హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి అటుకుల తాలింపు. అటుకుల తాలింపును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అటుకులను ఈ విధంగా చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా భలే బాగుంటాయండి. అటుకులను ఏ విధంగా వేయించుకోవాలో చూద్దాము. ముందుగా పొయ్యి వెలిగించి దానిపైన ఒక బాండీ పెట్టుకోవాలి. అది వేడి చేసుకోవాలి. నేను ఈ అటుకుల తాలింపు రెసిపీకి సంబంధించినవి ఈ మినీ బాక్స్లో కొన్ని పెట్టుకున్నానండి. ముందుగా బాండీలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక సన్న అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను వేసుకున్న తర్వాత ఒక మినీ స్పూన్తో అటుకులను కలుపుకోవాలి. ఈ అటుకులను క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ అటుకులను బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చండి, చాలా బాగుంటాయి. అటుకులు క్రిస్పీగా అయ్యాయండి. ఈ అటుకులను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ అటుకులు చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అటుకులను వేయించుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని అటుకులను వేయించుకోవచ్చండి. ఈ వీడియో మీరు మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను నొక్కండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ఈ అటుకుల తాలింపును బర్త్డేలప్పుడు కానీ, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి కూడా పంపించవచ్చండి. ఇప్పుడు అదే మినీ కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందు అటుకులు వేయించుకున్నప్పుడు ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు చిన్నగా తుంచి వేయాలి. అవి కలర్ వచ్చాక పల్లీలను వేసుకోవాలి. నేను వేయించిన పల్లీలు వేస్తున్నానండి, మీరు పచ్చి పల్లీలైనా వేసుకోవచ్చు. ఆ పల్లీలు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగనీకి టైం పడుతుందండి. పల్లీలు వేగాయండి. పల్లీలు వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడుతుందండి. కరివేపాకును కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు రెడీ అయ్యిందండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేయించిన అటుకులను ఇందులో వేసుకోవాలండి. అటుకులను వేసిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు మినీ స్పూన్తో అటుకులను కలుపుకోవాలి. తాలింపు అటుకులు రెండు కలిసే విధంగా కలుపుకోవాలి. అటుకులు తాలింపు మంచిగా కలిసిపోయాయండి. ఈ అటుకుల తాలింపును ఒక మినీ బకెట్లో వేసుకుంటున్నాము. అటుకులు ఎంత క్రిస్పీగా అయ్యాయో చూడండి. అంతేనండి, అటుకుల తాలింపు రెడీ అయ్యిందండి. చాలా టేస్టీ, క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి.